ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే రాష్ట్ర ఏదే మత్తు పానీయాలు అమ్మే సంస్థ కార్పొరేషన్ ఉందో వాళ్ళు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటే మనము వాడుక భాషలో ఏదైతే బాండ్లు అని అంటామో 5,750 కోట్లు అంటే 3,000 కోట్లు మొదట, దాంతోపాటు 2,750 కోట్లు ఏదైతే గ్రీన్ షూ ఆప్షన్ అంటామో, అయితే 5,750 కోట్లు మార్కెట్లో అప్పు చేసేదానికి బాండ్ల ద్వారా నిర్ణయం తీసుకొని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో విడుదల చేయడం జరిగిందనమాట. వడ్డీ రేట్ ఎంత? 9.15% వడ్డీ రేటు సంవత్సరానికి. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయము. ఆశ్చర్యము అది విచిత్రంగా ఉందన్నమాట. ఎందుకు ఆశ్చర్యకరంగా విచిత్రంగా ఉందంటే, ఇదే బాండ్లే కదండి, ఇదే కార్పొరేషనే కదండి. గత ప్రభుత్వంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వెల్ఫేర్ కోసము ఏదైతే బాండ్లు రేజ్ చేసినామో, మీరు తప్పు, ముమ్మాటికి తప్పు, అభ్యంతరకరము, అసలు రాష్ట్రం ఏమైపోతుంది, శ్రీలంక ఏమైపోతుంది, కొలంబియా అయిపోతుంది, ఇంకోటి అయిపోతుందని అమ్మమ్మ ఎంతమంది ఉత్తరాలు రాసి, లెటర్లు రాసి, కేంద్ర ప్రభుత్వానికి రాసి, ఇదే కదా. పోనీ మీరేమేమి ఇచ్చినారు? ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషను నాన్ కన్వర్టబుల్ బాండ్స్ 3,000 కోట్లు, దాని తర్వాత గ్రీన్ షూ ఆప్షన్ ఏదైతే ఉందో 2,750 కోట్లు. ఎవరు ట్రస్టీస్ మీకు? ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఎక్కడ వీళ్ళు ఉండేది? అడ్రస్సు ఫస్ట్ ఫ్లోర్ బలరామ ప్రెమిసెస్, బాండ్రా కుర్లా కాంప్లెక్సు, బాండ్రా ఈస్ట్, ముంబై. వీళ్ళు అరేంజర్సు. ఏమేమి మీ కండిషన్సు? మీ కండిషన్స్ వచ్చేసి సపోర్టెడ్ బై అన్కండిషనల్ అండ్ ఇర్రివోకబుల్ గ్యారంటీ, కంటిన్యూయింగ్ ఆబ్లిగేషన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ టైమ్లీ సర్వీసింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్. అంటే మీరు వాపస్ తీసుకునేదానికి లేదు. మరి అదేవిధంగా ఇర్రివోకబుల్ గ్యారంటీ, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గ్యారంటర్గా అంటే ఆంధ్రప్రదేశ్ బివరేజెస్ కార్పొరేషన్కు మీరు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గ్యారంటర్గా ఉంటున్నారో మీరు గ్యారంటీ వాపస్ తీసుకునేదానికి లేదు. టయానికి కరెక్ట్గా మీరు అసలు కట్టాల్సిందే, వడ్డీ కట్టాల్సిందే. పోనీ ఆ వడ్డీ కట్టేదానికి మీరేం చేస్తున్నారు? స్పెషల్ మార్జిన్ అనేది ఒకటి, అంటే ఏదైతే మత్తు పానీయాలు అమ్మడంలో ఒక బివరేజెస్ కార్పొరేషన్కు వ్యాట్తో పాటు ఎక్సైజ్ డ్యూటీతో పాటు స్పెషల్ మార్జిన్ అనేది ఏదైతే ఉంటుందో ఆదాయము, ఆ ఆదాయాన్ని మీరు ఎస్క్రో అకౌంట్ ద్వారా లింక్ చేస్తున్నారు. ఎస్క్రో అకౌంట్ అంటే అర్థమేమి? ఒక ప్రత్యేకమైన అకౌంట్లో పెట్టి ఆ అకౌంట్ నుంచి మీకు సంబంధం లేకుండానే, అంటే బివరేజెస్ కార్పొరేషన్కు స్పెషల్ మార్జిన్ వస్తుంది ఆదాయము, ఆ ఆదాయం మీకు సంబంధం లేకుండా అది డైరెక్ట్గా అప్పుదారులకు అప్పు కానీ వడ్డీ కానీ కట్టేదానికి పోతుంది. దీంతో పాటు ఇట్ షల్ నాట్ అమెండ్ ఆర్ డిస్కంటిన్యూ ద ఇష్యూర్ సోల్ మోనోపలీ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆల్కహాలిక్ బెవరేజెస్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎనేబులింగ్ ద కలెక్షన్, ఓనర్షిప్ అండ్ రిటెన్షన్ ఆఫ్ ద స్పెషల్ మార్జిన్. అంటే ఇష్యూవర్స్ ఎవరైతే ఇష్యూవర్స్ ఉన్నారో ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, అంటే 5,750 కోట్లు ఎవరైతే మీకు అప్పు ఇవ్వబోతున్నారో వాళ్లకు ఆ అప్పు ఇచ్చేదానికి ఫెసిలిటేట్ చేసిన ఇష్యూవర్ కంపెనీ ఉందో ఆ కంపెనీకి మీరు హక్కిస్తున్నారు. మీరు ఇక మీద ఇట్ షల్ నాట్ ఇంపోజ్ టోటల్ ఆర్ పార్షియల్ ప్రొహిబిషన్ కన్సంప్షన్ ఆఫ్ సేల్ ఆఫ్ ఆల్. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ప్రొహిబిషన్, నిషేధం అనేది పెట్టకూడదు. సెక్యూరిటీ ఏమిస్తున్నారు? ఏపీబీసీఎల్ బాండ్ సర్వీసింగ్ సిరీస్ 4, సిరీస్ 4కు సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఛార్జ్ ఇస్తూ ఇంతకుముందు ఏపీబీసీఎల్ బాండ్లు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఇది అని. అంటే దీని అర్థం ఏమండి? అంటే మీరు ఈ మాత్రానికి ఎంత అల్లరి చేస్తారండి ఎలక్షన్ల ముందర, ఎంత అల్లరి చేస్తారు. అసలు ఇది తప్పు, ఇది ముమ్మాటికి తప్పు, అది రాష్ట్రం ఏమైపోతుంది. చూద్దామా ఏమేమి అల్లరి చేసినారో మీరు ఇంతకుముందు. అసలు ఈనాడు మద్యంపై మళ్ళీ రుణానికి విఫలయత్నం 15 ఆగస్టు 2023. ఈ పద్ధతిలో రుణ సమీకరణ రాజ్యాంగ ఉల్లంఘనే. ఇప్పటికే అనేక విమర్శలు, కేంద్రానికి ఫిర్యాదులు. మీరే కదండి, మీదే కదా ఇది ఈనాడు. నెక్స్ట్
ఈనాడు మద్యంపై మళ్ళీ రుణానికి విఫలయత్నం. ఇది మళ్ళా ఎక్స్టెన్షన్, అంటే ఫ్రంట్ పేజీలో హెడ్లైన్స్లో ఈ విధంగా వస్తుంది, మళ్ళీ లోపల పేజీలో తగ్గకుండా మళ్ళా ఈ విధంగా వస్తుందన్నమాట. దాంట్లో మళ్ళా ఏమని, ప్రభుత్వ ఆదాయాన్ని మళ్లించి ఇలా కార్పొరేషన్ల నుంచి రుణాలు సమీకరించడం రాజ్యాంగ విరుద్ధమని సాక్షాత్తు కేంద్రం పేర్కొంది. కేంద్రం ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథన్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. అంతేకాదు ఏపీ కార్పొరేషన్ల రుణాలు ఇచ్చే క్రమంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర ఆర్థిక శాఖ వివిధ బ్యాంకులకు హెచ్చరించింది. ఇదేమండి ఇప్పుడు మీరు చేసిండేది? అంటే మీదేమైనా కొత్త పద్ధతే? అసలు నిజం చెప్పాలంటే ఇంతవరకు ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, అసలు ఇంతవరకు కూడా మీరు అసలు జీవో కూడా బయట కనపడడం లేదు. దీనికి జీవో కనపడడం లేదు, గ్యారంటీ కనపడడం లేదు. మామూలుగా అయితే ఒక జీవో ఇవ్వాలి ఎక్సైజ్ డిపార్ట్మెంట్, మాకైతే కనపడలే. బయట ఉంటే మీరు రిలీజ్ చేయండి రేపు సోమవారము. లేదు, గ్యారంటీ ఎవరు ఇవ్వాలి? క్యాబినెట్ ఇవ్వాలి. ఈ మధ్య జరిగిన క్యాబినెట్ ఆమోదంలో, మామూలుగా క్యాబినెట్ జరిగిన తర్వాత ఐఎన్పిఆర్ మంత్రి బయట బ్రీఫింగ్ ఇస్తారు మీడియాకు. ఆ బ్రీఫింగ్లో మాకైతే విన్నట్లు మరి మాకు తెలీదు మీరు గ్యారంటీ ఇచ్చినారని చెప్పేసి. అదేవిధంగా ఇది ఎవరండి, ఆంధ్రజ్యోతి, అప్పుల కోసం కొత్త కిక్కు. దీన్ని ఏమంటారంటే, కిక్కు కాక ఏమంటారు దీనికి ఏమైనా వేరే పదం పెట్టాలనా? దీంట్లో ఏమి, కాసుల కోసం మరో రాజ్యాంగ విరుద్ధ నిర్ణయం, స్పెషల్ మార్జిన్ భారీగా పెంపు, స్పెషల్ మార్జిన్. ఓహో, అంటే ఇప్పుడు మీరు స్పెషల్ మార్జిన్ కాదా మీరు పెట్టిండేది? మీరు ఏం మార్జిన్ పెట్టినారు? మీరు పెట్టిండేది స్పెషల్ మార్జినే కదా. మళ్ళీ అప్పుడు కిక్కు రావడం ఏమి, ఇప్పుడు కిక్కు రాకపోవడం ఏమి? మళ్ళా లోపల అంటే బయట పెద్ద పేజ్ ఇట్లుంటుంది, లోపల మళ్ళా ఫుల్ పేజ్ మళ్ళా ఏమని, అప్పుల కోసం కొత్త కిక్కు. మళ్ళీ మొత్తం చార్ట్లు గీట్లు అన్ని రకరకాలు అప్పుల కోసం కిక్కు. మళ్ళీ ఈనాడు, అప్పు మీద ఖర్చు మాది. అబ్బా, కార్పొరేషన్ల పేరట రుణాలు, దీన్ని ఏమంటారు? ఏపీబీసీలు ఏమండి? ఇది ప్రైవేట్ కంపెనీనా? వాటిని వాడుకునేదే ప్రభుత్వమే. ఇప్పుడు ఎవరు వాడుకుంటున్నారు? మేము వాడుకుంటున్నామా? దీనిలో తిరిగి చెల్లించడానికి బడ్జెట్లో కేటాయింపులు. మరి ఇప్పుడు మీరు బడ్జెట్ నుంచి ఎందుకు ఇచ్చినారు గ్యారంటీ? మీరు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇచ్చినట్లు గ్యారంటీ? మరి ఇది వ్యవహారం. రాష్ట్రంలో కంపెనీ చట్టం కింద కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. ఇవి వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. ఇందుకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. రుణం తీసుకున్న సొమ్ము కార్పొరేషన్ల బ్యాంకు ఖాతాలో నుంచి పీడీ ఖాతాలకు చేరుతుంది. తర్వాత ఆ నిధులను ప్రభుత్వమే తన అవసరాలకు వినియోగించుకుంటుంది. ఇప్పుడు ఏమండి మీరు చేసేది? సేమ్ కదా, డిట్టో. అప్పు మీది ఖర్చు మాది, మళ్ళీ అంతే. ముందర హెడ్లైన్స్ ఏమో ఫ్రంట్ పేజీలో ఒకటి, లోపల మళ్ళీ అర్ధ పేజు మళ్ళీ రాస్తారు. నెక్స్ట్ మళ్ళీ ఇదేమండి, ఆంధ్రజ్యోతి, అప్పుల తప్పులు బద్దలు, కార్పొరేషన్ల ద్వారా సర్కారు స్కామ్. అబ్బా, అప్పుల తప్పులు బద్దలు, కార్పొరేషన్ల ద్వారా సర్కారు స్కామ్. ఇప్పుడు ఏమంటారు దీన్ని? చాలా సైలెంట్. అంటే ఇది సంపద సృష్టి. అంటే మేము చేస్తేనేమో అప్పు, మీరు చేస్తేనేమో ఒప్పు. మీరు చేస్తే సంపద సృష్టి, మేము చేస్తే అప్పు. ఎంత పెద్దగా చూడండి, ఫుల్ పేజ్. మళ్ళీ వెనకాల సేమ్ అప్పుల తప్పులు బద్దలు, మళ్ళీ వెనకాల ఫుల్ డీటెయిల్డ్గా. అంటే పేపర్లు కేటాయించినారు దీనికి. అసలు ఎట్లుండిందంటే, ఎక్కడన్నా బయట ఏదన్నా ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా ఘోర ఇది జరిగితే కూడా దాన్ని కూడా పక్కన పెట్టేదిలే. ఇది మాత్రము బ్రహ్మాండమైన, అసలు ఇది ఎందుకు అంతెందుకు, అసెంబ్లీ సాక్షిగా సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇది ఒకటైతే ఇక్కడి నుంచి ఇంకా అప్పులు చేయడం మొదలుపెట్టారు. మొత్తం నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ కింద ఏపీఎస్బిసిఎల్ ఫండ్ రైజింగ్కి వెళ్ళారు. మొత్తం 2 వీళ్ళకు వచ్చిన డబ్బుల్ని నేరుగా తీసుకోవడం మొదలుపెట్టారు. బయట కూడా బారో చేయడం మొదలుపెట్టారు తాకట్టు పెట్టి. ఫస్ట్ వచ్చి 10 ఏళ్ల బాండ్లు 9.62% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 8,305 కోట్లు అడిగారు, మొబిలైజ్ చేశారు. అదే మరి సిరీస్ 2 9.62%, సిరీస్ 3 పోయే కొద్దికి ఎవరు రాలా. ఇక దానికంటే ముందు మీరు చూస్తే కమిషన్, ఈ డబ్బులు మొబిలైజ్ చేయడానికి కమిషన్ 1.44% ఇచ్చారు. 166 కోట్లు పే చేశారు కమిషన్. దాంట్లో కూడా కమిషన్ ఉందని తెలియదు. మరి అంటే ఏ విధంగా పోయారో వెళ్ళి ఇంకా లెక్కలేతనం అన్నమాట. నెక్స్ట్
డిపార్ట్మెంట్కి జీవో ఇవ్వడం, ఏఆర్ఈటీ రెవెన్యూస్ 10 డిపోస్ నుంచి ఎస్క్రో అకౌంట్ ఇచ్చేసారు. ఆ ఎస్క్రో అకౌంట్ నేరుగా డిపార్ట్మెంట్కి వస్తుంది, ప్లస్ 1 డేలో మళ్ళీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి అప్పుకి వెళ్ళిపోతుంది. ఆ ఎస్క్రో అకౌంట్ ఒకటి ఓపెన్ చేశారు. అది కూడా టెక్నికల్ ప్రాబ్లం ఉంది కానీ డిపార్ట్మెంట్ చూపించి డైరెక్ట్గా పంపించే పరిస్థితికి వచ్చారు. అమౌంట్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసింది 14,275 కోట్ల 96,000 ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు కొత్త రూట్ ఒకటి పెట్టారు, స్పెషల్ మార్జిన్. ఇది ఒకటి పెట్టి 9/11/2021 ఆన్వర్డ్స్ దీన్ని డబ్బులు నేరుగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఈ అకౌంట్లో దగ్గర 20,676.99 కోట్ల రూపాయలు డైరెక్ట్గా పంపించే పరిస్థితికి వచ్చారు. ఇందులో కూడా 15,114 కోట్లు వెల్ఫేర్ స్కీమ్స్కి, 3,876 కోట్లు ఎన్సీడీ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్ కోసం పంపించే పరిస్థితి వచ్చారు. ఇక్కడ వే ఫార్వర్డ్ మీరు విన్నారు ఏం జరిగిందని. ఎక్కడ కూడా భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఫ్రాడ్ ఎవరు చేసుంటారని అనుకోను. నేనైతే వెళ్ళలేదు ఇంతవరకు నా 45 ఏళ్ళ రాజకీయ చరిత్రలో అంత పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు. చూసారండి, భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఇంత పెద్ద ఫ్రాడ్ వినలేదు. చెప్దాం ఎందుకో. ఇప్పుడు మీరు అనేదేమి ప్రధానంగా, మీరు అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మీరు అసెంబ్లీ సాక్షిగా అనేదేమి, ఏపీబీసీఎల్ ఫండ్ రైజింగ్ బారోయింగ్ తాకట్టు పెట్టి. ఇప్పుడు మీరు ఇచ్చినది ఏదండి? సేమ్ అదే కదా, అదే కదా. మీరు గవర్నమెంట్ ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వలేదా? మీరు ఏదైతే స్పెషల్ మార్జిన్ గురించి ఇప్పుడే మాట్లాడినారో, స్పెషల్ మార్జిన్ మీరు సేమ్ స్పెషల్ మార్జిన్ రూటే కాదా మీ ఉత్తర్వులో ఇచ్చినది? అదే కాకుండా సిరీస్ 1 సిరీస్ 2 ఇప్పుడు మీదేదండి? మీది సిరీస్ 4. ఇదేం సిరీస్ కాదా ఇది? కమిషన్ 166 కోట్లు కమిషను. ఆ కమిషన్లో ఏమన్నా కమిషన్ ఉందేమో. మీరు ఏపీఎండిసి బాండ్లు మొన్ననే 9,000 కోట్ల బాండ్లు మీరు అప్పు చేసినప్పుడు 150 కోట్లు మీరు కూడా ఇచ్చినారు కదండి కమిషను. అంటే మీ ప్రకారంగా ఆ కమిషన్లో కూడా మీకు కమిషన్ ఉన్నట్లేనా? ఇప్పుడు ఈ బాండ్లకు మీరు ఇంచుమించు 200 కోట్లు ఏదో ఇస్తున్నారు కదండి. చెప్పండి, మీరు బయటకు వచ్చి లేదు మేము కమిషన్ ఇవ్వలేదు చెప్పండి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జీఓ ద్వారా ఎస్క్రో, మీరు చెప్పిండేది ఎస్క్రో కాదండి. ఇప్పుడు మీరు ఇచ్చేది ఎట్లుండారు? సేమ్ ఎస్క్రోనే కదా. ఇది కూడా ఎస్క్రోనే, ఇది స్పెషల్ మార్జినే, ఇది కమిషనే. మరి మీరు మీ నోట్తోనే చెప్తున్నారు. ఏమని చెప్పినారు? ఇందులో మేము చేసిన అప్పులో 15,114 కోట్లు సంక్షేమానికి వాడినామన్నది ఒక్కటి మీరు మంచి చెప్పినారు. మీరేమన్నారు? అసెంబ్లీ సాక్షిగా 15,114 కోట్లు సంక్షేమానికి వాడినారు, వెల్ఫేర్కి వాడినారు. 3,876 కోట్లు మాత్రము అసలు వడ్డీ కట్టేదానికి వాడినారు ఈ డబ్బులు అన్నారు. అదొక్కటి మీరు బాగా చెప్పినారు. ఎందుకంటే మీరు ఇంతవరకు చేసిన అప్పులో మీరు 9,000 కోట్లు ఏపీఎండిసి బాండ్స్ ద్వారా చేసినారు. ఇప్పుడు మీరు 5,750 కోట్లు చేయబోతున్నారు. వివిధ అప్పులు మీరు చేసినారు కార్పొరేషన్ ద్వారా. ఎక్కడే కానీ మీరు సంక్షేమానికి అని చెప్పినారా? మేము రైట్ రాయల్గా అసెంబ్లీ సాక్షిగా చట్టం చేసినాం. మేము చట్టం చేసి ఈ ఆదాయం ఏదైతే ఉందో ఇది మామూలుగా ప్రైవేట్ వ్యక్తుల జోలికి దగ్గరికి పోయే ఆదాయం ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ వ్యక్తుల ఆదాయాన్ని తీసి ఆ ఆదాయాన్ని ప్రభుత్వానికి తెచ్చి తద్వారా ఒక అప్పు సంక్షేమం కోసం చేసి ఆ అప్పు దిద్దేదానికి ఈ ఆదాయం వాడుతున్నామని చెప్పి మేము చట్టం చేసినామండి. ఉదాహరణకు సామాన్య మానవునికి అర్థం కావాలంటే 2019లో మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకోకముందు ప్రైవేట్ వ్యక్తులు మత్తు పానీయాలు మందు అమ్మేవాళ్ళు. ఉదాహరణకు ఒకవేళ బీర్ సీసా 100 రూపాయలు ఉంటే రీటైల్ వాళ్ళందరూ కలిసి ఒక సిండికేట్ అయిపోయి ఆ ఊర్లో 10 రూపాయలు 20 రూపాయలు ఇల్లీగల్గా ఎక్కువ అమ్మేవాళ్ళు. అది ఎంత ఎక్కువ అమ్ముతున్నారని చెప్పి మేము కనుక్కొని అది ఒక కొత్త పన్ను, అంటే ప్రైవేట్ వ్యక్తులకు పోయే 10-20 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని ఒక పన్నుగా చేసి దాని పేరు ఏఆర్ఈటీ అని పెట్టి ఆ ఏఆర్ఈటీ ద్వారా మేము సంక్షేమం కోసం చేసిన అప్పుకు డబ్బులు కట్టినాం. అంటే ప్రైవేట్ వ్యక్తులకు పోయే డబ్బులు ఏవైతే ఉందో దాన్ని ఒక పన్నుగా సృష్టించి ఆ పన్ను ద్వారా
పేదవాని సంక్షేమానికి సంబంధించిన ఖర్చును మేము అప్పు దిద్దుతున్నాం. అదేవిధంగా స్పెషల్ మార్జిన్ అనేది తర్వాత ఏపీబీసీఎల్ ద్వారా స్పెషల్ మార్జిన్ అనేది కంపెనీకి ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసిన స్పెషల్ మార్జిన్ ద్వారా మేమన్నా సంక్షేమం పెట్టినాం. మీరు ఎక్కడ పెట్టలేదు, అసలు సంక్షేమం అనే పదమే వాడలేదు. మీరు ఏమిటికి వాడుతున్నారు? మీరు ఈ అప్పు అంతా కూడా ఏమిటికి వాడుతున్నారు? ఒక్కసారి వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీకు ఎట్లా వైట్ పేపర్లు అంటే చాలా ఇష్టం కదా. మీరు దాదాపు 70,000 కోట్లు కార్పొరేషన్ల ద్వారా ఇటీవల 1.5 సంవత్సరంలో 70,000 కోట్లు కార్పొరేషన్ల ద్వారా చేసినారు. మీరు దానికి వాడినారా? ఒక వైట్ పేపర్ చెప్పండి. మళ్ళా పైగా మీరు ఏమన్నారు? వే ఫార్వర్డ్. భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఫ్రాడ్ ఎప్పుడు జరగలేదు. 45 సంవత్సరాల్లో నేను మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఫ్రాడ్ చూశాను. మరి నాకు అర్థం కాదు ఏమంటే ప్రజలందరికీ ఇంత పెద్ద ఫ్రాడ్ అని మీకు తెలిసిన తర్వాత ఇంత పెద్ద ఫ్రాడ్ అని 45 ఏళ్ళ చరిత్ర మీకు 75 ఏళ్ళ వయసులో ఇప్పుడు మీరెందుకు చేస్తుంటారండి ఈ ఫ్రాడు? ఎందుకు మీరు చేయాల్సి వస్తుంది ఈ ఫ్రాడు? లేదా మీరు బయటకు వచ్చి చెప్పండి, నేను ఆ రోజు ఫ్రాడ్ అని అనుకున్నా, వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పొరపాటున ఫ్రాడ్ అని చెప్పినా అది ఫ్రాడ్ కాదనన్నా చెప్పండి. లేదా తప్పని పరిస్థితి నేను కూడా ఫ్రాడ్ చేస్తున్నానన్నా చెప్పండి. రెండిట్లేదు ఒకటి. బుడిదేమో చల్లుతారు, సమాధానమో ఇవ్వరు. దీనికి తోడు పక్కన ఉప ముఖ్యమంత్రి గారు ఆయన, ఎందుకంటే ఆయన పార్టీ స్థాపించినదే ప్రశ్నించేదానికి, ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. ఏమని? 166 కోట్లు కమిషన్ ఇచ్చినారంటే ఇప్పుడు మీరు ఇచ్చినారే 150 కోట్ల కమిషను. ఇప్పుడు ప్రశ్నించడం లేదా? మీరు ప్రశ్నించరు. అంటే మీడియా సంస్థలు కానీ మీకు అనుకూల పార్టీలు కానీ మీరు చేస్తేనేమో ఒప్పు, సంపద సృష్టి, మేము చేస్తే తప్పు. ఎంత అన్యాయం అండి! ఎక్కడ పోయింది అసలు ఆవేదన, దిగులు, కన్సర్న్ ప్రతి ఒక్కరికి? శ్రీలంక ఇప్పుడు లేదా? ఇన్ని పేపర్లు రాసిన వాళ్ళకి మీకు లేదండి? అసలు ఎంత అన్యాయం అంటే జస్ట్ 4 రోజుల ముందర స్థూల ఉత్పత్తి గురించి చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ పెట్టి త్రైమాసిక రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ అందులో భాగంగా కూడా మమ్మల్ని బ్లేమ్ చేసినారు. ఏమని? మొన్న 3-4 రోజుల క్రితం ఏమని? వాళ్ళు ఫ్యూచర్ రెవెన్యూస్ అంటే రాబోయే ఆదాయం కూడా ప్లెడ్జింగ్ చేసినారు. ఇప్పుడు దీన్ని ఏమంటారండి? ఇది రాబోయే ఆదాయం కాదా? ఏమని ఉంది దీంట్లో? ఏమని? నాన్ కన్వర్టబుల్ టైమ్లీ సర్వీసింగ్, ఇట్ అమెండ్ డిస్కంటిన్యూ ఇష్యూర్ సోల్ మొనోపోలీ, కంప్లీట్ కన్జంప్షన్, మీరు ప్రొహిబిషన్ పెట్టకూడదు, రాబోయే ఆదాయం అంతా కూడా కంప్లీట్గా హక్కు ఇష్యూవర్స్కి ఇచ్చేసినారు. ఇంకా దీన్ని ఏమంటారు మరి? అసలు ఎట్లా మాట్లాడగలుగుతున్నారు అని. అసలు ఇప్పుడు ఎవరైతే పార్టీ ప్రశ్నించేదానికే స్థాపించినారో వారికి మా ప్రశ్న ఏమని? పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మీ డిపార్ట్మెంటే కదండి, మీదే కదా. మరి కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తే వచ్చి కొన్ని నెలలు అవుతుంటే 900 కోట్లు ఇంతవరకు ఎందుకు మీరు లోకల్ స్థానిక సంస్థలకు ఇంకా విడుదల ఎందుకు చేయలేదు? మీరు ఎందుకు వేరే వాడుకున్నారు? 900 కోట్లు మీకు వచ్చినది ఇంచుమించు 1000 కోట్లు మీరు వేరే ఖర్చులకు ఎందుకు వాడుకున్నారు? పంచాయతీలకు ఎందుకు పోలేదు? అది లేట్ అయినందువలన మళ్ళీ ఇంకొక 1000 కోట్లు రావాల్సినది ఆగిపోయింది. ఇది నిజమా కాదా? మీరు పార్టీ పెట్టినది ప్రశ్నించేదానికి కదండి. ఉచిత ఇసుక ఎక్కడైనా దొరుకుతుందా ఈ రాష్ట్రంలో? ఎక్కడే కానీ ఉచిత ఇసుక దొరుకుతుందా? ఏ నియోజకవర్గం ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో స్థానిక కూటమి నాయకులను కాదని చెప్పి వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా ఎక్కడన్నా ఇసుక వ్యాపారం జరుగుతుందా? ఈ రాష్ట్రంలో మద్యం షాపులు స్థానిక కూటమి నాయకుల దందా నెలకింత మామూలు లేనిది ఎక్కడన్నా జరుగుతుందా? మీరు పార్టీ పెట్టినది ప్రశ్నించేదానికి కదండి. అమరావతి అని చెప్పి 8 లేన్లు 10 లేన్లు, కిలోమీటర్కు 60 కోట్లు 70 కోట్లు, జాతీయ రహదారులు 30 కోట్లు అయితే 60 కోట్లు 70 కోట్లు ఎక్కువ రేట్లతో, ఇన్ఫ్లేటెడ్ కాస్ట్తో ఎక్కువ చేసిన రేట్లతో కాంట్రాక్ట్లు జరుగుతుంటాయి. మీరు పార్టీ పెట్టినది ప్రశ్నించేదానికే కదండి. స్టీల్ ప్లాంటు ఈరోజు ప్రైవేటీకరణకు రెడీ చేసినారు. మీరు పార్టీ పెట్టినది ప్రశ్నించేదానికే కదండి. అసలు మెడికల్ కాలేజీలు అంత కష్టపడి కడితే సామాన్య మానవుని పేదవాని ఆరోగ్యం కోసము దాన్ని పీపీపీ మోడల్లో ఇండైరెక్ట్గా ప్రైవేటైజ్ అనుకోండి, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం. మీరు పార్టీ పెట్టినది ప్రశ్నించేదానికే కదండి. అసలు సూపర్ 6 అంటే ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు ఇవ్వాలా ఇస్తున్నారండి. మీరు గ్యారెంటర్ కదా, దానికి సంతకం కూడా పెట్టినారు కదా. ప్రతి మహిళకు 1,500 రూపాయలు 19 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు మీరు గ్యారెంటర్ కదా, మీరు సంతకం పెట్టినారు కదా, ఇస్తున్నారండి. ప్రతి రైతుకు 20,000 రూపాయలు మీరు గ్యారెంటర్ కదా, మీరు సంతకం పెట్టినారు కదా, ఇస్తున్నారా?
3 సిలిండర్లు, ఎంతమందికి ఒక సిలిండర్ దాటి వచ్చిందండి? మీరు గ్యారెంటర్ కదా, మీరు సంతకం పెట్టినారు కదా. 50 ఏళ్ళు నిండుతానే పెన్షన్ ఇవ్వాలా మీరు మహిళలకు. అక్క నీకు పెన్షన్ వస్తుందక్క అంటే, లేదు నాయన మాకు రావడం లేదు అంటే, ఎందుకక్క ఇంకా 60 ఏళ్ళు నిండలే నాయన. బాబు వస్తాడక్క, బాబు వస్తానే 50 ఏళ్ళు నిండుతానక్క, 4,000 అక్క నెలకు, 48,000 అక్క పేపరు. దానికి మీరు గ్యారెంటర్ కదా, మీరు సంతకం పెట్టినారు కదా, ఇస్తే